గురువును మార్చవచ్చా? ఇది చాలా చిన్న సందేహం. అంటే ఒక మంత్రం ఒకరి దగ్గర చెప్పుకున్నారు, ఇంకో మంత్రం ఇంకోరి దగ్గర చెప్పుకున్నారు, ఇంకో మంత్రం తీసుకోవడానికి ఇంకోళ్ళ దగ్గరికి వెళదాము అని అనుకుంటూ ఉన్నారు. ఇలా ఒక్కొక్క మంత్రము ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటూ గురువుని మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చా? ఇది చాలా చిన్న ప్రశ్న. ఇక్కడ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. గురువును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్చకూడదు. మీరు మంత్రోపదేశం తీసుకునేటప్పుడే గురువు సరి అయినటువంటి వాడా కాదా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. 1కి 10 సార్లు ఆలోచించాలి. అవసరమైతే ఆ గురువును పరీక్ష చేసుకోవాలి. అందుకే ఒక గురువుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సంవత్సరం కాలం పాటు మీరు ఆ గురువుని పరీక్షించండి. అలాగే గురువు కూడా శిష్యుడిని పరీక్షించాలి. ఆ శిష్యుడు సరిగా మంత్రం చేస్తాడా లేదా, చేయగలిగినటువంటి శక్తి అతనికి ఉన్నదా లేదా, ఈ విషయాలు గురువుగారు కూడా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే అందరూ తెలిసినటువంటి వాళ్ళు కాదు కదా. ఎవరో కొత్తగా వచ్చి నాకు ఫలానా మంత్రం కావాలి అని అడుగుతాడు. అతను అడిగినటువంటి మంత్రాన్ని గురువు ఇస్తాడా? ఇవ్వడు. ఇవ్వచ్చు, కానీ ఇవ్వాలి అనేటువంటి రూల్ ఏమీ లేదు. నీకు ఏ మంత్రం అవసరమో ఆ మంత్రాన్ని ఇస్తాడు. అంతేగాని నువ్వు తెలిసి తెలియకుండా అడిగిన మంత్రాన్ని గురువుగారు ఇవ్వడు. మరి ఇట్టి పరిస్థితుల్లో గురువును మనం మార్చేయచ్చా? నేను అడిగిన మంత్రం చెప్పలేదండి గురువుగారు, అందుకని నేను మార్చేశాను. ఒకసారి ఒక ఆయన వచ్చాడు. నేను ఒక గురువుగారి దగ్గర బాలామంత్రం తీసుకున్నాను. ఆయన గణపతి కూడా చెప్పాడు. కొంతకాలం తర్వాత నేను పంచదశ కావాలి అని అడిగాను. చూద్దాంలే అన్నాడు ఆయన. ఆయన చెప్పలేదు. ఇలా కొంతకాలం గడిచింది. ఇప్పుడు ఒక కొత్త గురువు గారు తారసపడ్డాడు నాకు.